ఇవాళ గొంతు పోయి మాట్లాడే పరిస్థితి లేదు. అయినప్పటికీ మరి పెద్దలు పిలిచారు, 4 మాటలు పంచుకోవాలి. నేను కింద చూస్తూ ఉంటే కింద వేదికలో కూడా మహామహా పండితులు నేను చెప్పే విషయాలన్నీ పూర్వమే టీవీ ఛానల్స్లో కానీ రకరకాలుగా మాట్లాడినటువంటి మేధావులు అందరూ కనిపిస్తున్నారు. సభ అయిపోగానే ఇంటికి వెళ్ళామా, తిన్నామా, పడుకున్నామా అని కాకుండా దీనిని ఉత్తరోత్తర ముందరికి తీసుకెళ్ళాలి. ఆర్యన్ ద్రవిడియన్ థియరీకి ఆధారాలు లేవు, మరి పాఠ్యపుస్తకాల్లో ఎందుకున్నాయి? ఋగ్వేదం గురించి ఎన్సీఈఆర్టీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇష్టం వచ్చినట్టుగా రాశారు. దానికి ఎవరు రిఫరెన్స్ అంటే ఫారినర్స్ రాసిన బుక్కులట. మన విద్యారణ్యుల వారు రాసిన వేద భాష్యం వాళ్ళ ఆధారంగా తీసుకోలేదు. దీనికి ఏమిటి అని ఎన్సీఈఆర్టీకి మేము లెటర్స్ రాస్తే దానికి ఇప్పటికీ సమాధానం లేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆన్సర్స్ లేవు. అంటే తప్పుడు హిస్టరీని నిర్భయంగా రాస్తున్నారు. ఈ రాసినటువంటి పెద్దలు, నేను వీడియో తీసుకొచ్చి చూపిస్తా. కమ్యూనిస్టులు, మీకు ఒక రహస్యం చెప్తా. స్వాతంత్రం వచ్చిన తర్వాత 5 టర్ములు ఒక ముస్లింని మనకి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్గా వేశారు. ముస్లిం. అతను చేసిన పని ఏమిటి? హిస్టరీ మార్చడం. మొత్తం మార్చారు. కారణం ఏమిటి అంటే ఆ 5000 సంవత్సరాల కంటే ముందు ఈ హిందూ ధర్మం వెళ్ళకూడదు, ఇది వాళ్ళ అభిప్రాయం. కాబట్టి మనమందరం కూడా ఇలాంటి కుట్రల్ని అర్థం చేసుకొని ఎండగట్టేటటువంటి పని చేయకపోతే చాలా దెబ్బతింటాం. ఈ అభయ హిందూ అలాంటి పని చేయాలని ఒక్క ముక్క చెప్తాను. విద్యారణ్యుల వారి అవసరం మళ్ళీ ఇవాళ మన భారతదేశానికి ఉంది. విద్యారణ్య స్వామి గట్టిగా మొత్తము భారతదేశాన్ని తురుష్కులు ఆక్రమించారు. మరొక హిందూ సామ్రాజ్యం కావాలి. ఆయన తపస్సు చేశారు, భువనేశ్వరి ఆరాధన చేసి సంపద సృష్టించారు. అప్పుడు ఆ రాజ్యానికి ఒక జెండా కావాలి, పతాకం. ఆయన ఏం పెట్టారో తెలుసా అమ్మ? వరాహం, పందిని పెట్టారు. తురకవాళ్ళు దేన్ని అవమానిస్తారు, దేన్ని దారుణంగా చూస్తారు? పందిని. ఈ గట్టిగా అమ్మ ఇవాళ ఆవిష్కరించబోతున్నారు. మనము భూమిని కాపాడిన దేవతగా ఈయనను చూస్తాము, వాళ్ళు ద్వేషిస్తారు. ఆయన తెలివిగా వరాహాన్ని గుర్తుగా పెట్టారు. పెట్టి చిన్న రాజ్యం ఆనెగొంది అనే రాజ్యంలో మొదలుపెట్టారు. ఢిల్లీ పాద్షా దగ్గరికి వెళ్ళి పంపించాడు మనుషుల్ని. నాయన, మాది చిన్న రాజ్యం, మా రాజ్యం పంది రాజ్యం. మా రాజ్యంలో ఉన్న డబ్బు ఏమిటో తెలుసా? వరాహాలు. అంటే పంది. మీకు ఎన్ని వరాహాలు కప్పం కట్టమంటే అన్ని కట్టం. నీ పంది బొమ్మొద్దు, నీ పంది రాజ్యం వద్దు, నీ రాజ్యం నువ్వే ఉంచుకో. చిన్న రాజ్యం ఆనెగొంది. ఆ చిన్నగా మొదలుపెట్టి చిన్న స్ట్రాటజీతో ఆయన రాజ్యాన్ని స్థాపిస్తే అది 8 రాష్ట్రాలని కాపాడింది. యుక్తి, ఇంటెలిజెన్స్ చాలా అవసరం. ఇవాళ హిందువులకు ఒకటే సూచన చేస్తున్నా, దయ ఉంచి మీ షాపుల పేర్లు ఎలెక్స్, యానమ్ము, అర్థం కాని ర్యాడో ఏదో పెట్టకండి. సుబ్బయ్య, ఏమ్మా, వెంకటేశ్వర, మహాకాళి అనే హిందూ పేర్లు పెట్టండి. ఎందుకు చెప్తున్నాను అంటే మనకి సంబంధించిన ఆచారాలు మనం పాటిస్తాం. ఇవాళ మా నాన్నగారి ఆబ్దీకం, నేను ఆబ్దీకానికి ఒక ద్రవ్యాన్ని తేవాలి. మన ఆచారం తెలిసినటువంటి శెట్టిగారి కొట్టుకెళ్ళి తెచ్చుకోవాలి.
ఎందుకు? వాళ్ళకు కూడా దీని ఆచారం తెలుసు. సెక్యులర్, వీఆర్ ద మోస్ట్ సెక్యులర్ పీపుల్, కానీ ఆచారం ప్రధానం. ఆచారం కోసం మనవాడి కొట్టుకెళ్ళి మనం కొనుక్కోవాలి, 10 చోట్లకి వెళ్ళకూడదు, ఇది తెలియాలి. అందుకే మా రాధా మనోహర్ దాస్ గారు ఓ చిన్న గొడవ వస్తే ఎవరు అనేది అర్థం కావడానికి వీలు లేదు అంటే, అరే ప్రతి కొట్లో ఈ వరాహస్వామిని పెట్టుకోండి, ఆయన ఉంటే మనదేగా కొట్టు, తెలియాలి. చాలా సూక్ష్మమైనటువంటి తెలివి. భూమిని కాపాడే దేవత వరాహస్వామి, ఆయన శక్తి వారాహి. వారాహిని నమ్ముకుంటే సినిమా బ్యానర్లు హిట్ అయినాయి, వారాహిని నమ్ముకుంటే ప్రభుత్వాలు మారినాయి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు వచ్చినాయి. మీరు కూడా మీ షాపుల్లో వారాహిని నమ్ముకోండి, వారాహిని పెట్టుకోండి, వరాహస్వామిని తెచ్చుకోండి, మర్చిపోకండి. ప్రతి షాపులో ఒక శివుణ్ణి, ఒక విష్ణువుని, ఒక అమ్మవారిని, ఓ గణపతిని, ఓ సూర్యనారాయణమూర్తిని, సుబ్రహ్మణ్యుణ్ణి పెట్టుకొని తీరండి, ఉండి తీరాలి. ఈ ఆరుగులు ఈ పని గట్టిగా, అయ్యో చప్పట్లు కొట్టడానికి కూడా మొహమాట. గట్టిగా ఎందుకు చప్పట్లు కొట్టమంటున్నా అంటే, మన కోసం కాదు, పక్కన ఎవరైనా పడుకుంటే లేస్తారని. గట్టిగా సరే, పడుకున్నవాడి సంగతి పక్కన పెట్టండి. ఈ జీవుడు అజ్ఞానంతో నిద్రపోతున్నాడు కాబట్టి ఈ జన్మనెత్తి ఇంకా నిద్రపోతున్నాడు, వాణ్ణి లేపడానికి చప్పట్లు కొట్టండి. మనం లేవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి,